ఓం నమ శివాయ. మనము మహాకవి బమ్మెరా పోతనమాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమస్కందంలో ఉన్నాము. మన నారద మహర్షి శ్రీకృష్ణుడు ఉండేటువంటి ఆ 16,000 మేడలోకి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుని మహిమను గుర్తిస్తాడు. అదేవిధంగా ఈరోజు శ్రీకృష్ణుణ్ణి మన నారద మహర్షి స్తుతిస్తాడు. ఆ ఘట్టంతో పాటు జరాసంధ భీతులైన రాజులు పంపగా విప్రుడు శ్రీకృష్ణుడు సన్నిధికి వచ్చుట అనే ఘట్టాన్ని కూడా చూస్తాము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మన శ్రీకృష్ణునితో నారద మహర్షి అంటున్నాడు, దేవదేవ, నీ మాయ తెలుసుకోగలవారు ముల్లోకాలలోనూ లేరు కదా. బ్రహ్మదేవుడు కానీ, దేవేంద్రుడు కానీ, మహర్షులు కానీ ఎవరూ నీ లీలలు కానీ మహిమలు కానీ తెలుసుకోగలరా? లేదే పరమాత్మ. నీ మీది భక్తి అనే అమృతాన్ని పానం చేసే ధన్యులు తప్ప వేరెవ్వరూ నీ మాయను గ్రహించలేరు సుమా అని భక్త్యావేశంతో పరమానందంతో, స్వామి, ఇక నేను వెళ్ళి వస్తాను. సకల లోకాలలోనూ తిరిగి పరమ పవిత్రమైనది సజ్జన హితమైనది అయిన నీ దివ్య చరిత్రను కీర్తిస్తూ అందరికీ తెలియపరుస్తాను అని నారదుడు శ్రీకృష్ణునికి విన్నవించాడు. అమృతమయమైన శ్రీకృష్ణ పరమాత్మ పలుకులు విని సంతోషించిన వాడై నారద మహర్షి తన మనస్సులో శ్రీహరి రూపాన్ని స్థిరంగా నిలుపుకొని నారాయణ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మహారాజా, ఈ విధంగా లోకహితం కోసం పరమాత్ముడైన నారాయణుడు మానవాకృతి ధరించాడు. అతని అవతారమైన శ్రీకృష్ణుడు మహిమాన్వితమైన చరిత్రతో ప్రకాశించాడు. ఆ భగవంతుడు అనేక రూపాలు ధరించి అంతమంది కాంతలను అలరింపచేశాడని సుకుమారి చెప్పి ఇంకా ఇలా అన్నాడు. పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుడు ఈ విధంగా 16,000 మంది భార్యలను పవిత్ర మనస్సుతో ప్రేమాతిశయంతో శృంగార క్రీడలలో ఆనందింపజేశాడు. మానవాతీతమైన శ్రీకృష్ణుని లీలాగాథను సంపూర్ణమైన భక్తితో విన్నా చదివినా అటువంటి వారికి విష్ణు భక్తితో పాటు ఎనలేని ధనము, పశువులు, పుత్రులు, మిత్రులు, భార్య మొదలైన సమస్త సౌఖ్యాలు లభిస్తాయి అని సుకుమారి చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. ఆ రాత్రి గడిచింది. సూర్యోదయ సమయాన్ని పద్మాలకు తెలియజేసే విధంగా కల అంశలు, బెగ్గురు పక్షులు చక్రవాకాలు చేస్తున్న మనోహర ధ్వనులు ఒప్పుతూ ఉండగా, అరుణోదయ సూచనగా మంగళకరమైన మృదు మధుర గీతాలు వినవస్తూ ఉండగా, మృదంగ వీణ వేణు రవాలు ఇంపు కలిగిస్తూ ఉండగా శ్రీకృష్ణుడికి మేలుక వచ్చింది. పరమాత్ముడు సచ్చిదానందమయుడు, అవ్యయుడు, అనంతుడు, అచ్యుతుడు, ఆద్యాంతరహితుడైన తనను తాను ఒకంతసేపు ధ్యానించి శ్రీకృష్ణుడు మెల్లగా కనులు తెరిచి పాన్పు దిగాడు. కృష్ణుడు మేల్కొనగానే శత్రురాజుల కళ్ళు అనే కలువలు ముకులించుకపోయాయి. భక్తజన నేత్రాలు వికసించాయి. సమస్త పాపాలను పరిహరించే గోవిందుడు అందరికీ ఆనందకరుడైనాడు. నిద్రించి మేల్కొనిన తరువాత శ్రీకృష్ణుడు బంగారు కలశాలలో చందన కర్పూరాది పరిమళ ద్రవ్యాలతో కూడిన జలాలతో స్నానం చేశాడు. నూతన మృదు వస్త్రాలను రింగులు వారేటట్లు ధరించాడు. మకర కుండలాలను, హారాలను, భుజకీర్తులను, కంకణాలను, కాలి అందెలను అలంకరించుకున్నాడు. కర్పూరము, కస్తూరి, హరిచందనాలను మిళితం చేసి సువాసనలు వెదజల్లేటట్లు శరీరానికి అలదుకున్నాడు. పరిమళభరితమైన పూలమాలలు సిగలో మెడలో ధరించి మూర్తీభవించిన శృంగార రసమా అనే విధంగా రూపుకట్టిన కరుణా సముద్రమా అనేటట్లు ప్రకాశిస్తున్న కృష్ణుడు తన సౌందర్యాన్ని అద్దంలో చూసుకున్నాడు. తమ్ముడైన సాత్యకితోనూ ప్రియమిత్రుడైన ఉద్ధవుడితోనూ కలిసి దారుకుడు తెచ్చిన బంగారు రథాన్ని ఎక్కి తన కాంతులు దశ దిశలా ప్రసరిస్తూ ఉండగా కృష్ణుడు తూర్పు కొండపై ఉదయించిన సూర్యుడిలా ప్రకాశించాడు. అతిలోక సుందరుడైన శ్రీకృష్ణుడు తన సౌందర్యంతో అంతఃపుర కాంతల కన్నులకు ఆనందాన్ని కలిగిస్తూ తన ముఖ చంద్రుని శీతల కాంతులు పౌరజనానికి పండుగ చేస్తూ ఉండగా మహత్తరమైన మనులతో నిండిన బంగారు భూషణాల దగదగలు
దిక్కులను వెలిగిస్తూ ఉండగా మెల్లగా వచ్చి రథము దిగినవాడై ఉద్ధవుని చేతిని ఆసరాగా పట్టుకొని పాదాలకున్న అల కొలిష పద్మాది రేఖలు భూమిపై చిహ్నాలుగా ఏర్పడుతూ ఉండగా నడిచి వచ్చి సభామధ్య ప్రదేశంలో ఉన్న సింహాసనం మీద కూర్చున్నాడు. మిక్కిలి వైభవంతో ఒప్పుతున్న శ్రీకృష్ణుడు శరీర కాంతులు మిరిమిట్లు గొలుపుతూ ఉండగా హితులు, స్నేహితులు, పురోహితులు, సామంతులు, బంధువులు, విద్వాంసులు, వంది మాగధులు, రథసారథులు, మంత్రులు, సేవకులు, పుత్రులు వినయవంతులై కొలుస్తూ ఉండగా నక్షత్ర గణము చేత సేవింపబడే శాంతిమంతుడైన చంద్రునిలాగా శోభిల్లాడు. శ్రీకృష్ణుడు ప్రజలందరినీ కరుణాదృష్టితో రక్షిస్తూ విద్యా వివేకాలతో, భావచాతుర్యంతో, కళా నైపుణ్యంతో, సన్నిహితులతో ఇష్టాగోష్ఠి సలుపుతూ రాజ్యభారాన్ని అతి సమర్థతో నిర్వహించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాజకార్యాలను నిర్వహిస్తూ ఉన్నాడు. ఒకనాడు అంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ఒక బ్రాహ్మణుడు సభా మధ్యమందు కొలువుదీరి ఉన్న శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చాడు. సాష్టాంగ ప్రణామం చేసి వినయవంతుడై 2 చేతులు జోడించి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: కమలాక్ష, రాక్షసాంతక, యోగీంద్రుల నిర్మల భావాలను ప్రకాశింపజేసే దేవా, తేజోమూర్తి, శుభాకార కృష్ణ, నా విన్నపము వినవలసింది. జరాసంధుడనే మహారాజు మహాబల సంపన్నుడు. ఆయన రాజధాని గిరివ్రజపురము. తనకు అధీనులై నమస్కరించని రాజులందరినీ వెదికి జయించి తెచ్చి తన రాజధాని నగరంలో బంధించాడు. ఆ విధంగా బంధింపబడ్డ రాజులు 20,000 మంది వరకు ఉన్నారు. శ్రీకృష్ణ సార్వభౌమ, ఆ రాజులందరూ నన్ను నీ వద్దకు పంపారు. వారి విన్నపము వినిపిస్తాను. నా మాటలు విన్న తరువాత నీ దయ వచ్చినట్లు చేయి. ఆ పైన వారి భాగ్యం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని రాజులు చెప్పి పంపిన విషయాన్ని ఈ విధంగా విన్నవించాడు. మాధవ, కమలనాభ, భక్తుల పట్ల వాత్సల్యం కలవాడివి, దుష్టులైన రాక్షసులందరినీ సంవరించే దయామూర్తివి, బ్రహ్మ, మహేశ్వరుడు మొదలైన దేవతల చేత పూజింపబడే పాద పద్మాలు గల మహానుభావ, సమస్త లోకవాసుల చేత కీర్తింపబడే దివ్య ప్రభాంగల పరంతప, సంసార సాగరానికి సుదూరంగా ఉండేవాడా, నందకుమార, శ్రీకృష్ణ ప్రభు, మేము ఆర్తి పొంది ఉన్నాము, మమ్మల్ని రక్షించు. భక్తుల భయాలను తొలగించే మహాత్ముడవు, మనస్సులలో నిన్నే తలచి స్తుతించే మమ్మల్ని కాపాడు. నీ పాద పద్మాలే మాకు శరణ్యము తండ్రి. మా మొక్కులు స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు. అభవ, అనంత, బలంతో మదించిన దుష్టులను దండించడానికి, దుర్బలులను రక్షించడానికి ప్రతి యుగములోనూ మహిమాన్వితుడవై లీలలతో కూడి అవతరిస్తావు కదా. దేవా, జగదీశ్వర, ఈ విశ్వంలో నీకు తెలియని అర్థమంటూ ఉందా? భక్తుల పాలిట కల్పవృక్షానివి, ముల్లోకాల వాసులకు ఎల్లప్పుడూ క్షేమాన్ని కలిగించేవాడివి. ఓ మురారి, దీనులమైన మమ్ము రక్షించు. స్వామి, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలకైనా నీ ఆజ్ఞను అనుసరించకుండా ఉండటం చేతకాని పని. మేము నీ శరణు కోరిన వారము. మమ్మల్ని ఆదుకొని ఈ నిర్బంధం నుంచి మమ్మల్ని రక్షించు. కృష్ణ, నీవే విష్ణుడవు, పుట్టుకలేని భగవంతుడవు. నీకు పుట్టుక అనేది లేకపోయినా ఈ ప్రపంచంలో నీవు పుట్టడం అనేది నీ లీల కాక నిజంగా మానవుడిగా జన్మించడం అంటావా? మేము భయముతో కూడి ఉన్నాము. నీవా ప్రభువులకు ప్రభుడవైన జగత్ప్రభుడవు. మా కష్టాలను పరిశీలించి మమ్మల్ని కాపాడు దేవా. శ్రీకృష్ణ, ఇంతకు పూర్వము యుద్ధరంగంలో నీ భుజబలానికి జరాసంధుడు ఎదురు నిలిచి నీతో యుద్ధం చేయలేకపోయాడు. తన శౌర్యం తగ్గిపోగా రాజులందరూ నవ్వుతూ ఉంటే ఆ జరాసంధుడు పిరికి పందెలాగా 18 సార్లు ఓడిపోయి రణరంగం నుంచి పారిపోలేదా? చూడు కృష్ణ, జరాసంధుడు నీ దగ్గర తాను పడ్డ కష్టాలన్నీ మర్చిపోయినట్టున్నాడు. వాటి గురించే ఆలోచించడం లేదు. మృగరాజైన సింహము మదపు టేనుగులను అడ్డగించి
వీర విజృంభణ చేసే విధంగా మమ్మల్ని ఓడించి చెరసాలలో పెట్టి అమితంగా బాధిస్తున్నాడు. ఆ పాపాత్ముని నిర్జించి కారాగారాలలో నిర్బంధింపబడి ఉన్న మమ్మల్ని బంధ విముక్తుల్ని చేయి. మా భార్యాపుత్రులను, మిత్రులను, ప్రజలను మేము చేరుకునేటట్లు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నీవు తప్ప మాకు వేరెవ్వరూ దిక్కులేరు. మమ్మల్ని రక్షించు దేవా అని జరాసంధుని చెరలో మ్రగ్గుతున్న రాజులు విన్నవించారని బ్రాహ్మణుడు శ్రీకృష్ణునికి విన్నవిస్తున్న సమయంలో నారద మహర్షి శ్రీకృష్ణ సభలోకి ప్రవేశించాడు. తరువాతి భాగంలో ధర్మజుని చేత రాజసూయము నెరవేర్పమని చెప్పడానికి ఘట్టాన్ని చూస్తాము. చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.